మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ 2025 సీజన్ కంటే ముందు కేంద్ర ప్రభుత్వం బీసీసీఐకి భారీ షాక్ ఇచ్చింది. సో ఐపీఎల్ లైవ్ టెలికాస్ట్ సమయంలో వచ్చే పొగాకు, మద్యం అడ్వర్టైజ్మెంట్ల మీద బ్యాన్ విధించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐపీఎల్ చైర్పర్సన్ కు లేఖ అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాసింది. సరోగసి యాడ్స్ ను కూడా టెలికాస్ట్ చేయొద్దని ఐపీఎల్ చైర్మన్ అయితే కోరింది. సో బీసీసీ నిర్మించే టోర్నమెంట్లు కానీ బోర్డుకు సంబంధించి స్పోర్ట్స్ ఫెసిలిటీ సెంటర్లలో టొబాకో, ఆల్కహాల్, సరోగసికి సంబంధించిన యాడ్స్ ను ప్రదర్శించొద్దని ఐపీఎల్ పాల్గొనే ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు కూడా అలాంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేయకుండా అడ్డుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. క్రికెటర్స్ యూత్ కు రోల్ మోడల్స్ గా ఉంటే వారు ఈ యాడ్స్ చేసినట్లయితే వారిపైన ఈ ప్రభావం ఉండే అవకాశం ఉండడంతో ఈ యాడ్స్ ను ప్రమోట్ చేయవద్దని నిషేధం విధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరగా, సో ఐపీఎల్ లో లైవ్ టెలికాస్ట్ సమయంలో బీసీసీఐ యాడ్స్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న నేపథ్యంలో ఈ యాడ్స్ ను వద్దనే నేపథ్యంలో బీసీసీఐకి భారీగా నష్టం ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం రాసిన ఈ లేఖ పైన బీసీసీ అయితే ఇప్పటి వరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. సో త్వరలోనే దీనిపైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.